ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సొసైటీ ప్రమాణ స్వీకారాల సందడి కోలాహలంగా నిర్వహించారు. తడికెలపూడి సొసైటీ చైర్మన్ గా తోత బాలాజీ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కామరపుకోట మండలం తడికెలపూడి సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన తోత బాలాజీ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్కప్ చైర్మన్ గనివీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రైతుల కోసం సమిష్టిగా కృషి చేయాలని సూచిస్తూ సీఎం నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సొసైటీలు బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రతి రైతు ఇంటికి అభివృద్ధి ప్రతిఫలం చేరుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మాట్లాడుతూ రైతుల అవసరాలు సమస్యలు తెలుసుకొని ప్రగతి పునాది వేసేలా సొసైటీలు పనిచేయాలని సూచించారు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తడికెలపూడి ఫ్యాక్ట్స్ ఎన్నికైన ప్రీపెయిడ్ కమిటీ మీ అందరి సమక్షంలో, ముఖ్యంగా చైర్మన్ గారు గణేష్ సమక్షంలో ప్రమాణ స్వీకారం మరి బాలు ఇంకా కంప్లీట్ చేస్తారు. అందరూ కూడా నిశ్చితంగా చేసే ప్రమాణ స్వీకారాన్ని అవసరం కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తోట బాలాజీ కుమార్. నేను ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికెలపూడి గ్రామంలో గల తడికెలపూడి విశాల సహకార సంఘం ఈ తేదీన అనగా ఈరోజు ప్రీమియర్ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భారత రాజ్యాంగములు మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టము మరియు నియమ నిబంధనలను లోబడి ఎటువంటి పక్షపాతం చూపకుండా సంఘం పట్ల విధేయతతో, చిత్తశుద్ధితో మెంబర్లకు, రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని, సంఘమును అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. బిచ్చూరి మోహన్ రావు అని నేను ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో గల ఇది తడికెలపూడి విశాల సహకార సంఘమునకు ఇది 16/8/2025 తేదీన అనగా ఈ రోజు ప్రీమియర్ కమిటీ పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. భారత రాజ్యాంగమును మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టము మరియు నియమ నిబంధనలకు లోబడి ఎటువంటి పక్షపాతం చూపించకుండా సంఘము పట్ల విధేయతతో, చిత్తశుద్ధితో మెంబర్లకు, రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని, సంఘమును అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాతరావు. నేను ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికెలపూడి గ్రామంలో గల తడికెలపూడి విశాల సహకార సంఘం 16/8/2025 తేదీన అనగా ఈ రోజు ప్రీమియర్ కమిటీ పర్సన్గా బాధ్యత స్వీకరిస్తున్నాను. భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టం ప్రకారం నియమ నిబంధనలకు లోబడి ఎటువంటి పక్షపాతం చూపకుండా సంఘం పట్ల విధేయతతో, చిత్తశుద్ధితో మెంబర్లకు, రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని, సంఘం అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు తడికెలపూడి కోఆపరేటివ్ సొసైటీ మరి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి నా పుత్ర సమానుడు చిరంజీవి బాలుకి, వారితో పాటు డిసెంబర్ కమిటీలో మెంబర్స్ అయినటువంటి మోహన్ రావు గారు, సుజాతారావు గారు, వీరి ముగ్గురికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినప్పుడు
ఈ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు గంటా మురళి గారు, పెద్దలు సుబ్బారావు గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి బాలు గారి తండ్రి గారు లక్ష్మణరావు గారు, అంజీ గారు, వేదిక అనుకుంటున్నటువంటి పెద్దలు, కూటమి కుటుంబ సభ్యులు, హాజరైనటువంటి రైతు పెద్దలు, అందరికీ మీడియా సోదరులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఎందుకంటే మన చింతలపూడి అంటే మన బ్యాంకు ఈవేళ అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు పూర్తిగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చింతలపూడి కూడా అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అయితే ఇందాక మురళి గారు చెప్పినట్లు కోఆపరేటివ్ వ్యవస్థ అంటే ఇది వరలో మనకి కొంత నమ్మకం తగ్గి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు కూడా అది లెడ్జర్మెంట్ అనేది పదుల పుస్తకాలు అక్కడ ఒకలాగా ఉండేవి, వ్యవహారం చూస్తే ఒకలా ఉండేది. రైతులకు కానీ డిపాజిట్దారులకు కానీ ఖాతాదారులకు కానీ కొంత నమ్మకం సడలిన మాట వాస్తవం మన కోఆపరేటివ్ వ్యవస్థ మీద. మరి అటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల పరిపాలనలో విమర్శలకు నేను వెళ్ళను, కానీ వారు చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల పశ్చిమ గోదావరి DCC బ్యాంకు 100 కోట్ల రూపాయల నష్టాల్లో వెళ్ళిపోయింది గత 5 సంవత్సరాల్లో. అలాగే తూర్పు గోదావరి జిల్లా DCCB 150 కోట్ల రూపాయల నష్టాల్లో వెళ్ళిపోయింది. 13 జిల్లాల DCCBలు ఉంటే మిగతా 11 DCCBలు లాభాల్లో ఉన్నాయి, కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నష్టాల్లో ఉండటం చాలా మరి దురదృష్టకరం చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే